హలో ఫ్రెండ్స్! మనందరికీ లేటెస్ట్‌గా విద్యా శాఖ నుంచైతే మనకి బంపర్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. మనకి నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఎన్‌ఐటీ విద్యా సంస్థ నుంచైతే మనకి 3 రకాల డిఫరెంట్ జాబ్ వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. మనకి అటెండర్ పోస్ట్‌లు అండ్ ఆల్సో ఆపరేటింగ్ అసిస్టెంట్, ల్యాబ్ అసిస్టెంట్ అని చెప్పేసేసి మనకి డిఫరెంట్ జాబ్స్ అయితే ఉండడం జరిగింది. మీరు గనుక 10థ్ క్లాస్ పాస్ అయినట్లయితే మీరు అప్లై చేసుకోవచ్చు. 10థ్ పాస్ అయినా, బీఎస్సీ చేసినా, లేకపోతే డిగ్రీ చేసినా, లేకపోతే డిప్లొమా చేసినా మీరైతే అప్లై చేసుకోవచ్చు. అందరూ అయితే అప్లై చేసుకోవచ్చు. ఎలాంటి అప్లికేషన్ ఫీజ్ లేదు. అండ్ ఎలాంటి ఎగ్జామినేషన్ అయితే మీకు కండక్ట్ చేయరనమాట. అండ్ మీకైతే సాలరీ కూడా 25,000 వరకు అయితే ఇవ్వడం జరుగుతుంది. సో, ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరూ తప్పకుండా అప్లై చేసుకోవచ్చు. మీరైతే తెలుగులో అయితే వర్క్ చేయడం ఉండడం జరుగుతుంది. సో, ఎవరైనా మేల్ అండ్ ఫీమేల్ అప్లై చేసుకోవచ్చనమాట. కంపల్సరీగా అయితే అప్లై చేసుకోవడానికైతే ట్రై చేయండి. సో, అప్లికేషన్ ప్రాసెస్ అయితే వీడియో చివరిదాకా చూడండి. ఈ వీడియోలో అయితే చెప్పడం జరుగుతుంది. సో, మీరు గనుక మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూసినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ అనేవి మన ఛానల్‌లో అయితే రావడం జరుగుతాయి. అండ్ మన టెలిగ్రామ్ ఛానల్‌లో కంపల్సరీగా అయితే జాయిన్ అవ్వండి ఫర్ మోర్ జాబ్ అప్డేట్స్. సో, దాని యొక్క లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ బాక్స్‌లో అయితే ఉండడం జరుగుతుంది. మీరు అక్కడి నుంచి అయితే వెళ్లి జాయిన్ అవ్వండి. సో, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మనందరికీ అయితే విద్యా శాఖ అయిన నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి సంబంధించిన విద్యా సంస్థలైతే మనకి ఈ లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ అయితే రావడం జరిగింది. మనకి లేటెస్ట్‌గా 10థ్ క్లాస్ అర్హతతో కూడా మనకి వీళ్ళు రిక్రూట్‌మెంట్ అనేది చేయడం జరుగుతుంది. అటెండర్ పోస్ట్‌లు అండ్ తర్వాత ఆపరేటింగ్ అసిస్టెంట్, ల్యాబ్ అసిస్టెంట్‌కి అయితే వీళ్ళు రిక్రూట్‌మెంట్ అనేది చేయడం జరుగుతుంది. ఇది వాళ్ళ అఫీషియల్ నోటిఫికేషన్ అన్నమాట. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఎన్‌ఐటీ వరంగల్ అని చెప్పేసి అయితే ఇవ్వడం జరిగింది. సో, వీళ్ళైతే మీకు ఫ్రీగా హాస్టల్ గూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఫ్రీగా మెస్ కూడా అంటే ఫుడ్ గూడా అయితే మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అకామిడేషన్ కూడా తప్పకుండా అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. మనకిక్కడ ఆపరేటింగ్ అసిస్టెంట్, ల్యాబ్ అసిస్టెంట్, ఆఫీస్ హెల్పర్ అనే జాబ్‌కి అయితే వీళ్ళు రిక్రూట్‌మెంట్ అనేది చేయడం జరుగుతుంది. సో, మనకిక్కడ ముందు ఆఫీస్ హెల్పర్ చూసుకున్నట్లయితే ఎస్ఎస్‌సి పాస్ అని జెప్పేసి అయితే ఇవ్వడం జరిగింది. అంటే మీరు 10థ్ క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. మీరు తప్పకుండా అప్లై చేసుకోవచ్చు. తర్వాత మనకిక్కడ ల్యాబ్ అసిస్టెంట్ అని చెప్పేసి అయితే ఇవ్వడం జరిగింది. తర్వాత ల్యాబ్ అసిస్టెంట్‌కి బీఎస్సీ చేసినా లేకపోతే 3 ఇయర్స్ డిప్లొమా ఇన్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ మీరు 3 ఇయర్స్ డిప్లొమా చేసినా కూడా అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. సో, ఎవరైతే ఆపరేటింగ్ అసిస్టెంట్ జాబ్‌కి అప్లై చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళైతే బ్యాచిలర్స్ డిగ్రీ అయితే చేసి ఉండాలన్నమాట. మీరు ఎలాంటి బ్యాచిలర్స్ డిగ్రీ చేసినా మీరైతే అప్లై చేసుకోవచ్చు కంపల్సరీగా. సో, మనకిక్కడ డిజైర్డ్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ఇది డిజైరబుల్ అన్నమాట. మ్యాండేటరీ కాదు. అంటే వీళ్ళు ఏం రిక్వైర్మెంట్ చూస్తున్నారంటే, మీకు మీ అందరికి తెలిసిందే ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇలాంటివుంటాయి గదా! సో, ఇవైతే మీకు రావాలన్నమాట అంతే. సో, వీళ్ళకి సంబంధించిన ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్ బట్టి అయితే మీకు ఇవైతే ఉండాలని చెప్పేసైతే ఇవ్వడం జరిగింది. సో, ఎవరైతే ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఎక్సెల్, పవర్ పాయింట్ మీరందరూ చిన్నప్పుడు చేసినయే. సో, మీ అందరికీ తెలిసే ఉంటాయి కూడా మాక్సిమం. తెలియని వాళ్ళైతే తెలుసుకోండి. సో, ఎంఎల్‌మన్స్ చూసుకున్నట్లయితే సాలరీ అనేది ఆఫీస్ హెల్పర్‌కైతే 20,000 అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆపరేటింగ్ అసిస్టెంట్, ల్యాబ్ అసిస్టెంట్ జాబ్‌లకైతే 25,000 అయితే మీకు సాలరీ కూడా అయితే ఇవ్వడం జరుగుతుంది. తర్వాత హెచ్ఆర్ఏ కూడా అయితే మనకి యాస్ పర్ ఇన్‌స్టిట్యూట్ రూల్స్ అయితే ఇవ్వడం జరుగుతాయి. తర్వాత ఆన్ క్యాంపస్‌లో మీకు హాస్టల్ ప్రొవైడ్ చేస్తారు. మెస్ ఫెసిలిటీస్ కూడా అయితే ఉండడం జరుగుతుంది. ఎవరైతే సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో జాబ్ నేచర్ చూసినట్లయితే మీకు ప్రొఫిషియన్సీ విత్ ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఎక్సెల్, పవర్ పాయింట్ ఆర్ ఈక్వలెంట్ అని చెప్పేసైతే ఇవ్వడం జరిగింది. మనకిక్కడ జస్ట్ మీరు ఈమెయిల్ చేస్తే సరిపోతుందనమాట. మీరు ఎలాంటి వెబ్‌సైట్‌లో అప్లై చేయక్కర్లేదు. ఎలాంటి పోస్ట్ అనేది చేయవసరం లేదు. మీకిక్కడ ఈమెయిల్ అయితే ఇవ్వడం జరిగింది. మీరు ఈమెయిల్ ఐడీకి అయితే మీరు అప్లికేషన్ అనేది సెండ్ చేయాల్సుంటుంది. సో, ఇదైతే మనకి లాస్ట్ డేట్ 2 అక్టోబర్ కల్లా అయితే మీరు అప్లై చేయాలి కాబట్టి త్వరగా అయితే మెయిల్ అనేది పెట్టుకోండి. ఎవరైనా సరే పెట్టేయొచ్చు. సో, మనకిక్కడ మెయిల్ ఐడీ కూడా అయితే ఇవ్వడం జరిగింది. సో, ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళకైతే సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో డైరెక్ట్‌గా మీకు ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. అది ఆన్‌లైనా, ఆఫ్‌లైనా అని చెప్పేసి అయితే మనకి వెబ్‌సైట్‌లో అయితే వాళ్ళు మెన్షన్ అయితే చేస్తారనమాట ఫర్దర్‌గా అయితే. సో, మనకివి ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి డైరెక్ట్‌గా రిక్రూట్‌మెంట్ చేస్తారు కాబట్టి ఎలాంటి ఎగ్జామినేషన్ ఉండదు. ఎలాంటి అప్లికేషన్ ఫీజ్ కూడా అయితే మీరు పే చేయవసరం లేదు. ఇక్కడ మనకి అప్లికేషన్ ఫార్మ్ కూడా అయితే ఇవ్వడం జరిగింది ఇదే నోటిఫికేషన్‌లో. మీరు ఈ నోటిఫికేషన్‌ని డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత ఈ అప్లికేషన్ ఫార్మ్ కూడా జిరాక్స్ తీసుకుంటారు కదా! సో, మీరైతే ఈ అప్లికేషన్ ఫార్మ్‌ని మొత్తం ఫిలప్ చేయాల్సుంటుంది. లాస్ట్‌లో సిగ్నేచర్ చేసి డేట్ అయితే వేయాల్సుంటుంది.
సో, ఎవరైతే మనకి ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అయితే ఇవ్వడం జరిగింది. మీరు ఏ పోస్ట్‌కి అప్లై చేస్తున్నారు, అడ్వర్టైజ్‌మెంట్ నంబర్ ఎంత అని చెప్పేసి అయితే ఇవ్వడం జరిగింది. డీటెయిల్స్ అనేవి అయితే ఫిలప్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు ఏదైనా ఎడ్యుకేషన్ ఇప్పుడు ఇక్కడ మీరు 10థ్ స్టాండర్డ్ ఒకటే చదివారు. మీరు ఆ డీటెయిల్స్ ఫిలప్ చేసేసిన తర్వాత ఇవన్నీ నాట్ అప్లికబుల్ అని పెట్టేసేయొచ్చు. తర్వాత మనకు గేట్ స్కోర్ కూడా లేకపోతే ఇది కూడా నాట్ అప్లికబుల్ అని పెట్టేయండి. ఆహ్, తర్వాత మీకేదైనా ఉంటే అది యాడ్ చేయండి అంతే. తర్వాత ఏదైనా రీసెర్చ్, ఇండస్ట్రియల్ టీచింగ్ ఎక్స్‌పీరియన్స్ ఉంటే అది రాయండి. లేకపోతే నాట్ అప్లికబుల్ అని పెట్టేయండి. సరిపోతుంది. ఇలా అయితే మీరు అప్లికేషన్ ఫిలప్ చేసేసిన తర్వాత ఈ అప్లికేషన్ ఫార్మ్‌ని, ఫిల్డ్ అప్లికేషన్ ఫార్మ్‌ని మీరు స్కాన్ చేసి పీడీఎఫ్ లాగా చేసి మీరైతే ఈ ఆహ్, ఈమెయిల్‌కైతే మీరు సెండ్ చేయాల్సి ఉంటుంది ఈ అప్లికేషన్ ఫార్మ్‌ని. ఆహ్, సో, ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి సంబంధించిన ఎన్‌ఐటీ కాలేజ్‌లో సో, మీకైతే జాబ్స్ అనేవి రావడం జరుగుతాయి. సో, ఎవరైతే ఈ కాలేజ్‌లో వర్క్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళందరికీ తప్పకుండా అప్లై చేసుకోవచ్చు. ఇమ్మీడియేట్‌గా జాబ్ కావాలనుకునే వాళ్ళకి. ఎందుకంటే మనకి మెయిన్‌గా ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఎక్సెల్, పవర్ పాయింట్ ఇవన్నీ మనకి చిన్నప్పుడైతే నేర్పించడం జరుగుతుంది. సో, వీటిల మీద కొంచెం గ్రిప్ ఉంటే సరిపోతుందనమాట. సో, వీళ్ళ ప్రాజెక్ట్‌కి సంబంధించి ఇవైతే మనకి టెంపరరీ బేస్డ్ మీదైతే ఉండడం జరుగుతున్నాయి. సో, మనకి ప్యూర్‌లీ కాంట్రాక్ట్ జాబ్స్ అనమాట. ఫస్ట్ ఇనీషియల్‌గా 1 ఇయర్ అయితే మీకు ఉండడం జరుగుతుంది. ఈ జాబ్ అనేది. ఒకవేళ మనకి ప్రాజెక్ట్ డ్యూరేషన్ బట్టి అయితే మీకు ఎక్స్‌టెండ్ కూడా అయితే అవ్వడం జరుగుతుంది. ఆహ్, ఒకవేళ ఎక్స్‌టెండ్ అయితే గనుక మీకు 4 మోర్ ఇయర్స్ అయితే ఇవ్వడం జరిగింది. మాక్సిమం ఇంకో 4 ఇయర్స్ కూడా అయితే మనకి ఎక్స్‌టెండ్ అయితే ఛాన్సెస్ అయితే ఉండడం జరిగింది. సో, ఎవరైతే ఇమ్మీడియేట్‌గా జాబ్ కావాలనుకునే వాళ్ళకి తప్పకుండా అప్లై చేసుకోవచ్చు. సో, మీకింకా ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఈ వీడియోని ప్రతి ఒక్క ఫ్రెండ్స్ గ్రూప్స్‌కి అయితే షేర్ చేయండి. చాలా మందికైతే యూజ్ అవ్వడం జరుగుతుంది. అండ్ మరి మీ క్వాలిఫికేషన్స్ ఏంటో కూడా అయితే మీరు కామెంట్ చేయండి. ఆ జాబ్ వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థాంక్ యూ.